హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. మామిడికాయ పచ్చి రొయ్యల కూర. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా ఉప్పు మాత్రమే వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సరిపడగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ముందుగా ఉల్లిపాయలకు మాత్రమే సరిపడగా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మరి కాస్త ఉప్పుని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మంటని సిమ్లో పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ కారంని వేసుకున్నాను. మేము కారం తక్కువ తింటామండి. మీరు ఇంకొంచెం కారం కావాలనుకుంటే మీరు ఇంకొంచెం కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మనం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇది కాస్త దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకుని ఉల్లిపాయల్లో కాకుండా ఇలా వేసుకుని మనం ఉడికించుకుంటే గనక దాని ఫ్లేవర్ కూడా ఈ రొయ్యలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయని ముక్కల్లా కాకుండా ఇలా తురుముకుని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. ఇలా మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి దీనిని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుందండి. మన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఒకవేళ మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోయినట్లయితే, ఒకవేళ పులుపు కూడా సరిపోకపోతే మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా వర్షాలు పడేటప్పుడు చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా మామిడికాయ పచ్చి రొయ్యల కూర చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.